విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె రాజు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కె రాజు మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారికి, మహిళా విభాగం అధ్యక్షురాలు సోదరి పేడ రామకుమార్ గారికి, అదేవిధంగా కార్మిక వైఎస్ఆర్టీసీ నాయకులకి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డ వేతనాలకు సంబంధించి కానీ లేదా ఇంక్రిమెంట్స్కి సంబంధించి కానీ వారికి ఉన్న సమస్యలపైన కానీ 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 24 వరకు అధికారులకు అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కార్మికుల పక్షపాతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కార్మికుల్ని కష్టాల గురించి ఎప్పుడు ఆలోచించి పోరాటం చేస్తుందనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికులకు అండగా నిలబడడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2024లో తెలుగుదేశం మళ్ళీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వేలాది మంది కార్మికులు కొట్టకొడుతూ వేలాది మంది కార్మికుల్ని అభద్రతా భావానికి గురి చేస్తూ ఒక స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల విషయం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నా మీదే నడుస్తుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంని ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకి చాలా అంతేకాదు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కార్మికులకి అది చేస్తాం ఇది ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కార్మికులకు తప్పకుండా స్టీల్ ప్లాంట్ ఇతర కార్మికులకు సంబంధించిన వేతనాల సవరణ గురించి కానీ వారికి కొన్ని ఇబ్బందుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా